మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. ఈ రోజున శ్రీ సీతారామస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివాసీ కుండటి మహిళ అయినటువంటి పూకల దమ్మక్కని స్మరించుకోవడానికి యాత్ర ఆనవాయితీగా వస్తున్నది. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల నుంచి దమ్మక్క శబరి శృతియాత్రలు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలో రాముల వారి సమక్షంలో గణనీయంగా నిర్వహించేవాళ్ళు. ఈ నిర్వహణకి స్థానికుల ఆదివాసీ పెద్దల్ని భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించే సాంప్రదాయం కొనసాగింది. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని అధికారులు పూర్తిగా విస్మరించి దీనికి భిన్నంగా కనీసం ఆదివాసీ పెద్దలకి కనీస సమాచారం లేకుండా కార్యక్రమం నిర్వహించడం చాలా బాధాకరం. దీన్ని నిరసిస్తూ ఈరోజు ఉదయం మా ఆదివాసీ కొండరెడ్డి మానటువంటి పూకల దమ్మక్క విగ్రహానికి పూలమాల వేసి వారు స్మరించుకోవడం జరిగింది. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో భద్రాచలం పుర వీధుల్లో ఆదివాసుల యొక్క నృత్యాలతోటి, డోలు కొమ్ములతోటి, గిల్లకాయలతోటి గణనీయంగా భద్రాచలంలో మొత్తం శ్రీరామనామస్మరణ మారుమోగే విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగేది. కానీ ఇప్పుడు ఈ కార్యక్రమం భద్రాచలంలో నిర్వహించేటువంటి కార్యక్రమం తూతు మంత్రంగా ఎవరినో తీసుకొచ్చి కార్యక్రమం చేశారు. చాలా బాధాకరం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మరి ఇటువంటి కార్యక్రమాలు ఆదివాసుల యొక్క సమన్వయంతో నిర్వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది కనుక మరోసారి ప్రభుత్వం అయితే కనుక మరి పూకల దమ్మక్క వారసులుగా మేము ఎటువంటి చర్యగా తీసుకుంటామని చెప్పి అధికార యంత్రాంగాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇలా ఆషాఢ మాసం సందర్భంగా భద్రాచలంలో పూకల దమ్మక్క ఉత్సవాలను గణనీయంగా జరగాల్సి ఉంది. గిరిజనులకి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా, పెద్దలకు కానీ పిల్లలు కానీ ఎలాంటి సమాచారం లేకుండా తూతు మంత్రం చేస్తారనే దానికి నిరసనగా ఈరోజు భద్రాచలంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. గత అధికారులు ఉత్సవాలు నడపాలనే ఆదేశాలు ఖతరు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడెక్కడ ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి ఎలాంటి సంప్రదింపులు లేకుండా చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదని మేము తెలియపరుస్తా ఉన్నాం. గతంలో ఉన్నటువంటి ఈవోలు ఎంతమంది వచ్చినా కానీ అందరినీ గిరిజనుల సాంప్రదాయ ప్రకారంగా అడవిలో దొరికేటువంటి పళ్ళు పొలాలు అన్నీ సేకరించి దేవుడికి నైవేద్యంగా పెట్టి గణనీయంగా మాడవీధుల్లో ఘనంగా నిర్వహించారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు తీసుకునేటువంటి నిర్ణయాన్ని మేము అధ్యయనం చేస్తున్నాం. ఎందుకంటే ఇది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే ఈ గిరిజనులు చేయవలసినటువంటి పనులు గిరిజనేతలతో చేయించడం అనేది జరుగుతూ ఉంది. దయచేసి ఒకసారి మేము నిర్ణయించుకునేది ఏంటంటే అధికారులు వాళ్ళ నిర్ణయం కాదు, ఆ రోజైనా కానీ తప్పకుండా గిరిజనులను సంప్రదించి వాళ్ళకి అనుగుణంగా ఉత్సవాలు జరగాలి తప్ప వాళ్ళ ఇష్టాన్ని దేవస్థానం సిబ్బంది వాళ్ళ ఇష్టాన్ని చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి నిరసనగా ఈరోజు నిరసనగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసించడం జరిగింది. మరలా అలాంటి తప్పిదాలు జరగకుండా జరిగే విధంగా దేవస్థానం అది మమ్మల్ని బదిలాడడం జరిగింది. దాన్ని ఈరోజు దృష్టిలో పెట్టుకొని జరగబోయేటువంటి కార్యక్రమాల్లో అందరినీ ఆదివాసులు భాగస్వాములు చేసి ఘనంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను.